కాకు బైక్. కాకు గాలికి ఎగిరిపోయినట్టు ఇది కూడా ఎగిరిపోద్ది ఏంటి? అది కార్ అంట. ఏ రాత్రి మాటలో చీకట్లో అది వేసుకెళ్తే దెయ్యం అనుకుని గుండెకి చెప్తారు జనాలు. ఇది నేను నమ్మను. ఇది కార్ అంటే నమ్మను భయ్యా నేను. ఐ కాంట్ బిలీవ్. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మేము ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చాము. ఆ ప్లేస్ పేరు సుధా కార్స్ అనమాట. చార్మినార్ దగ్గరలో ఉంటుంది, గూగుల్ మ్యాప్స్లో వస్తుంది. అసలు ఆ ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంది. అక్కడ ఉన్న కార్లు అయితే మనం ఎప్పుడు చూడని కార్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒక 3 నిమిషాలు దాటిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతారు. వచ్చే ప్రతి కారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా యూనిక్గా ఉంది. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో ఇప్పుడే వచ్చాం గైస్. చూడడానికి అయితే భలే ఉంది ప్లేసు. బయట నుంచే చూడండి ఎంత పెద్ద కారు ఉందో. పెద్ద కారు కింద మొత్తం చిన్న చిన్న కార్లు. మీకు ఒకటి తెలుసా, ఇది కూడా కారే, కాకపోతే ఇంజిన్ లేదంతే. టైర్లు ఎండి పెట్టారు, షూ షేపు. ఈ బైక్ చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు. బాత్రూమ్ షేప్లో ఉంది ఈ బైక్. ఓడి అమ్మ. ఇదిగోండి టికెట్. మనిషికి 150 రూపాయలు అంట 3 టికెట్లు. పట్టుకో ఒకసారి, టికెట్లు పట్టుకో. కారు పార్కింగ్కి 60 రూపాయలు ప్లస్ ఇది ఫోటోలు తీసుకోవాలంటే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా అంట. ఫోటో వీడియో తీసుకోవాలంటే కదండి. ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. ఇలా తిప్పుకుని లోపలికి వెళ్తే ఒరిజినల్ కార్స్ అన్నారా. ఇవన్నీ డబ్బీ ఉన్నాయి. ఇదో సైకిల్ ఎలా చేశారు. ఇది చూడండి, ఇక్కడేమో వెనక సీటు స్కూటీది, ఇక్కడేమో ముందు సీటు. ఇక్కడ కూర్చుని తోలాలేమో బండిని. ఇది డమ్మీ, ఇది కూడా డమ్మీ. కింద స్టాండ్లా ఉన్నాయి. కార్ అద్దాలు. ఇది స్కూటర్తో పాటు చెప్పు సైజులో పక్కన కూర్చునే బగ్గీ, చిన్న డమ్మీ. అక్కడ కూర్చోవచ్చు. ఇది ఒరిజినల్ లాగే ఉంది. ఈ సైకిల్ బాగుంది గైస్. ఇంత పెద్ద సైకిల్ ఉందో చూడండి. ఇది జస్ట్ ఇది ఫోటోలు దిగడానికే ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇంకా లోపలే ఉన్నాయేమో చూద్దాం. ఈ కార్ చూసారా ఎంత పెద్దగా చేశారో. టైర్ చూడండి ఎంత ఉందో. ఈ టైర్ కూడా ఐరన్ టైర్. ఏదో డమ్మీ అనుకున్నాను కానీ ఐరన్ వాడారు. ఇక్కడ ఒరిజినల్ కార్స్ ఉన్నాయి గైస్. ఇది ఒరిజినల్ స్కూటర్ అప్పట్లో. ఇది చూడండి 4x4 డ్రైవా. ఓడి అమ్మ, మా కారే లేదు గారా. ఎంత చిన్న. ఇవన్నీ మిలిటరీ వెహికల్స్. ఇవన్నీ World War II పారాడ్రాప్ కొలాప్సిబుల్ సైకిల్ దాని పేరు. ఇవన్నీ అప్పట్లో World War IIలో వాడిన హెల్మెట్లు, షూలు. ఇది ల్యాంతర్ లాగే ఉంది మరి చూడడానికి. ఇది అప్పట్లో వాడిన సైకిల్, అప్పట్లో వాడిన బైకు. ఈ సైకిల్ కూడా అప్పట్లోనే వాడారంట అవుతానే. ఇది ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ 500cc మోడల్ 2000. ఇదా అది వెనకాలదా? ఓకే, అది 500cc విల్లర్స్ జూనియర్ World War II పారాడ్రాప్ కొలాప్సిబుల్ మోటార్ సైకిల్. ఎంత ఉందిరా మోటార్ సైకిల్. ఇది వచ్చేసరికి మారుతి వ్యాన్ టీమ్ షేప్ అంట. చూడండి వ్యాన్ ఎలా ఉందో. ఎల్లో కలర్ వ్యాను. ఇది బైక్ అప్పట్లో ఇవన్నీ. ఇది భలే ఉంది తనే. 2 సీట్లు ఉన్నాయి. ఇది ఎలా ఉందో చూడండి. ఇది బగ్గీ. ఇది కూడా పనిచేస్తుంది అంటే. ఇప్పటికీ రన్నింగ్లో ఉన్నాయంటే ఇక్కడ కనిపించే కార్లు అన్నీ కూడా. ఇవి జర్మనీ మేడ్ బాక్సులు. ఇందులో బుల్లెట్లు, గన్లు అన్నీ దాచుకునే వాళ్ళు అంట అప్పట్లో. ఇది డ్యూన్ బగ్గీ కారు 1980 మోడల్. హ్యాండ్ మేడ్ మెటల్ బాడీ 1000cc అప్పట్లోనే 1980లో. ఫుల్ మెటల్ మొత్తం. ఇప్పుడు రావట్లేదు మెటల్, అన్నీ ప్లాస్టిక్. గుద్దితే పోవడమే మొత్తం. ఇవన్నీ కూడా ఒరిజినల్. అందులో ఇంజిన్లు కూడా ఉంటాయంట. ఈ బైక్స్ కూడా స్టార్ట్ అవుతాయంట ఇవి. ఇది 1980 మోడల్ అంట. చూడండి ఎలా ఉందో. 2 కూర్చోవచ్చు. మనం గో కార్టింగ్ చేస్తాం చూసే అలా ఉంది చూడడానికి. ఇది బైక్ చూడరు ఎంత ఉందో. రోల్స్ రాయిసా ఫస్ట్దా? అన్ని రోల్స్ రాయిసేనా? వుడ్తో తయారవుద్దా ఏంటి? ఆ కార్లన్నీ వుడ్తో తయారవుతాయంట మా. అన్ని కార్లు చూడండి ఎలా ఉన్నాయో. ఈ బైక్ ఉంది చూసారా, ఇది ఆటోమేటిక్ బైక్ అంట. గేర్ ఉండదు, అలా రన్ అవుద్ది. పెట్రోల్ బండి అంట. ఇది రాకీ కారు. దీని వెనక ఇంజన్ ఉందన్నమాట. ఇదిగోండి వెనక కూర్చోడానికి ఇంజను. అది వచ్చేసరికి బ్యాగ్ కార్ 3 వీలర్స్. స్పీడ్ 50 km/h వెళ్తుందంట. 100cc ఇంజన్ ఉందంట లోపల. 2012లో ఆయన డిజైన్ చేశారు, సుధాకర్ అనే ఆయన. లిప్స్టిక్ బైక్. ఇదిగోండి లిప్స్టిక్ బైక్. ఇది కూడా రన్ అవుద్దా భయ్యా? స్టార్ట్ అవుతుందా? దాని మీద కూర్చొని నడిపిస్తారంట. ఇది శాండిల్ కార్ అంట. అది సింగిల్ సీటర్
ఆ కార్లు షేపులు చూడండి. ఒరే ఇది చూడరా, సోఫాలో కూర్చుని అలా నడిపించేచ్చా భయ్యా? వెళ్తుందా? స్టార్ట్ అవుతుంది అది? డ్రైవ్ చేసి ఆయన సుధాకరా? ఆయనేనా? ఇదిగోండి సోఫా కార్, 4 వీలర్ 5 సీటర్ 150. అరే గబుక్కుని బ్రేక్ వేస్తే పరిస్థితి ఏంటి? ఆగితే దొల్లుకుంటూ వచ్చేయడం ఎటు. ఇది సైకిల్ చూడండి, 1 2 3 కూర్చుని తొక్కుకుంటూ వెళ్ళే సైకిల్. ఇది హోండా బైక్, స్మాలెస్ట్. ఎంత ఉందో చూడండి ఆయన పక్కన, చిన్నది, చిన్న బైక్. బ్రింజల్ కార్, బ్రింజల్ కార్. అది డోర్ ఓపెన్ చేయండి పోయి ఒకసారి. అదిగోండి డోర్ అది. ఆ లోపల ఇంజిన్ అవన్నీ ఉన్నట్టున్నాయి. లోపల కూర్చుని డ్రైవ్ చేసుకోవచ్చు. బ్రింజల్ కారు, 60 ఇంజిన్, 60 cc స్పీడ్, 40 km/h. 8 monthsలో తయారు చేశారంట. హ్యాండ్ మేడ్ బాడీ మెటల్ అంట. ఇది పెన్నీ ఫ్రెచ్చింగ్ సైకిల్. ఇది 2 కూర్చుని తొక్కే సైకిల్ అనమాట. నేను కారులో ఎప్పుడు లాంగ్ జర్నీ చేసినా సరే ఒరే టాయిలెట్ అలాంటివి వస్తే ఇబ్బంది ఎలాగని అనుకుంటున్నాను. ఇలాంటి కారు ఒకటి కొనుక్కోవాలి, అందులోనే వెళ్ళొచ్చు. అందులోనే ఇది కూడా డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్ ఉంటుందా లోపల? ఓడి స్టీరింగ్ లోపల ఉందా? ఇది ఇండియా స్మాలెస్ట్ ట్రైన్ అంట. కానీ పట్టాల మీద వెళ్ళలేండి, రోడ్డు మీద వెళ్ళే ట్రైనే. 19 feet 30 km/h. 10 మంది కూర్చోవచ్చు. 1 2 3 4 5 6 6 కూర్చొని ఇంకో ఇంజిన్ లోపల పెట్టినాను, ఇంకో 2 బోగీలు. 1997లో. ఇది చెస్ కార్ అంట. స్టీరింగ్ అతను తిప్పుతున్నాడు చూడండి, అక్కడ ఉంది స్టీరింగ్. ఈ పైన చెస్ ఆడుకోవచ్చు అనుకుంటా కూర్చుని. చాలా యూనిక్ కార్స్, కొత్త కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది నేను నమ్మను, ఇది కార్ అంటే నమ్మను భయ్యా నేను. ఐ కాంట్ బిలీవ్. ఇది క్రిస్మస్ ట్రీ కార్ అంట. చూడండి ఎలా ఉందో, కింద టైర్ ఉంది కనిపిస్తుంది మీకు? అదిగో టైర్, ఇంజిన్ కూడా ఉందంట లోపల. ఇదో సైకిల్, 1 2 3 4 ఎక్కి తొక్కే సైకిల్. లవ్ ఇన్ ద ఫ్లవర్ ఫర్ విక్ లైఫ్ ఇన్ ద హనీ. అక్కడ లోపల స్టీరింగ్ ఉందా? వెరీ గుడ్. మగ్ కార్ 2008లో తయారు చేశారంట. ఓల్డ్ రేడియోస్, ఓల్డ్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. ఆయన డ్రైవ్ చేసిన ఆ కార్స్ మనకు డౌట్ ఉంటే ప్రూఫ్లు అనమాట. చెప్పు కారు, షూ కారు, ఇవన్నీ కూడా ఆయన డ్రైవ్ చేసి పెట్టారు అక్కడ. ఇదేమో బర్గర్ కారు. కాండం బైకా అదేనా? 4 months హ్యాండ్ మేడ్ మెటల్ బాడీ కాండం. ఇదేమో బర్గర్ కారు. ఇదేమో బెడ్ కార్ అంట. ఇడు అమ్మ, బెడ్ ఇస్తే పడుకుని పోతారు కదా భయ్య, డ్రైవింగ్ ఎవరు చేస్తారు? అక్కడ స్టీరింగ్ ఉంటుందా? బాగుందండి, చాలా బాగుంది. బెడ్ కారు తనే. ఈ కారు మనకు చాలా అవసరం ఉందని. బెడ్ కార్ అంట, లాంగ్ డ్రైవ్లకి వెళ్ళినప్పుడు చేయొచ్చు. ఇది 1 2 3 4 5 6 6 members ఎక్కే సైకిల్. ఇది 6 seater టాండమ్ సైకిల్. ఇది యాపిల్ కార్ అంట. ఇదేంటిది? హెల్మెట్ కారా? హెల్మెట్ తలకెందుకు పెట్టుకోవడం అని కార్నే హెల్మెట్ చేస్తారు. సూపర్. సేమ్ గో కార్టింగ్ లాగే ఉంది చూడడానికి. ఇది ఒక సైకిల్, హెల్మెట్ కారు. రిక్షా టైప్ సైకిల్ అనమాట. అక్కడ ఎవరినైనా కూర్చోబెట్టి తొక్కోవడమే. 1 2 3 4 5 6 లారీ ఎంత ఉంది కదా భయ. ఇది సైకిల్ ఏంటి? ఎంత ఉందో చూడండి సైకిల్. అందరూ తొక్కుకోవడమే. ఇదిగో అందరికి ఇచ్చాడు చైను. ఇదేం వరల్డ్ మ్యాప్ సైకిల్. ఇవి షోయింగ్ అంతే, తోలడానికి ఎలాగో పనిచేయమనుకోండి రోడ్డు మీదకి వేసుకెళ్ళడానికి. ఆరెంజ్ సైకిల్, వాటర్ మెలన్ సైకిల్, కార్ సారీ వాటర్ మెలన్ కారు. ఇదేం కారు? ఆటో టైప్ కార్. ఆటో కార్ సుధా కార్స్. 1975 ఇంజిన్, 4 stroke. అదిగోండి బర్గర్తో కార్ డ్రైవ్ చేసే వీడియో. అదేం కారు? స్నోకర్ కారా? స్నోకర్ టేబుల్ కార్ అంట. కాకు బైక్. కాకు గాలికి ఎగిరిపోయినట్టు ఇది కూడా ఎగిరిపోద్ది ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి ఐడియాలు కానీ. సూపర్ టాలెంట్. అదేమో కేక్ కారు. ఇదేమో కప్ సాసర్ కారు. ఇదేమో దానిమ్మకాయ కారు, పెన్సిల్ కారు, పెన్ కారు, టమాటో కార్. ఇదేమో బాస్కెట్బాల్ కారు. ఇదేమో గోల్ఫ్ కారు. అదేమో టెన్నిస్ కారు. అది ఫుట్బాల్ కారు. అదేమో క్రికెట్ కారు. అది కొన్ని కాకు. ఇప్పుడు వీడియో చూసారు కదా మీరు, అదే డ్రైవ్ చేశారు. ఇది ఫన్ కార్ట్ అంట. టీవీఎస్ ఇంజిన్తో చేసినట్టున్న టీవీఎస్ చేశారు పక్కన. ఇది వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ అంట.
ఇంగ్లీష్ స్టైల్ డ్రాయింగ్ రూమ్ 1995లో. చూడండి ఎలా ఉందో. ఇదైతే ఒరిజినల్ అయ్యే ఉంది. చిన్నది వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ కార్ అంట. ఇదిగోండి ఇదే ఇందాక గోల్ఫ్ ఆడుతూ వీడియో తీశారు కదా, గోల్ఫ్ కార్ అనమాట. గోల్ఫ్ ట్యాంక్ ఇక్కడ కూర్చుని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అక్కడ దాని కింద స్టీరింగ్ ఉంది. ఇదిగోండి అక్కడ స్టీరింగ్ ఉందన్నమాట. ఆ స్టీరింగ్తో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది చూడండి అయ్యా క్రికెట్ కార్. ఇక్కడ ఉంటుంది అనుకుంటా స్టీరింగ్. ఇక్కడ కూర్చుని తోలుతారేమో. ఎంత ఉందో చూడండి. 8 మంది కూర్చోవచ్చు. డైనింగ్ టేబుల్. అదేమో డైనింగ్ టేబుల్ కారు రే. అదేమో పంజరం. ఆ కారు డైనింగ్ టేబుల్. ఈ క్రికెట్ కారు చూడండి ఎంత ఉందో. ఇది కారు క్రికెట్ కారు సింగిల్ సీటరేనంటే ఇది 5 నెలలు పట్టిందంట ఆయనకి తయారు చేయడానికి 2007లో. ఇదేమో శివలింగం కారు. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎవరైనా నమ్ముతారా గాయస్ అది కార్ అంటే? ఇది చూడు, ఇది వినాయకుడి లడ్డూ మీద వినాయకుడిని పెట్టిన కారు అనమాట. లడ్డూ కారు. కంప్యూటర్ కారు. ఇది కీప్యాడు, అదేమో మానిటరు. యూనిసైకిల్. ఇదేమో సింగిల్ సీట్ సైకిల్. ఇది చాలాసార్లు చూసుంటారు మీరు. కంప్యూటర్ కారు భలే ఉంది డిజైన్ మాత్రం. అక్కడ మౌసు, కీప్యాడు, డిస్క్ పెట్టుకునేది. అక్కడేమో మిస్టర్ సూపర్ కూల్ సుధా కార్స్ అని ఉంది. ఇది చూడండి రింగులు, గాజులు, నక్లీసు అవన్నీ పెట్టి ఆడవాళ్ళు వాడుకునే అన్నీ డెకరేషన్ చేసుకునే అన్నీని కారు తయారు చేశారనమాట వాటితో. ఇది కార్ అంటే నేను నమ్మను భయ్యా, నేను నమ్మను ఇది కార్ అంటే. అది కార్ అంట. ఏ రాత్రి మాటలో చీకట్లో అది వేసుకెళ్తే దెయ్యం అనుకుని గుండెకి సత్తారు జనాలు. ఎలా ఉందో చూడండి. అది కారు. ఇది ఫోటో కెమెరా కారు. ఇది షార్ప్నర్ కారు. రే ఏం లేవు వీళ్ళ దగ్గర, అన్నీ ఉన్నాయి. అదేమో షూ కారు. ఇందాక వీడియో చూశారు. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ 2025. అది కూడా కారేనా భయ్య? ఇది కారేనా భయ్యా? కారే బా. ఇవన్నీ ఇదేమో కేకు. ఇది చూడండి సూట్ కేస్ కార్. సూట్ కేస్ గైస్. అదిగోండి అది పట్టుకునేది, సూట్ కేస్ పట్టుకునేది ఆ కార్. అది దాంతో కార్ చేశారు. అసలు ఎవడైనా కూర్చుంటాడా? సరిపోను కూడా సరిపోదు. స్టీరింగ్ ఏది లోపల ఎక్కడో పెట్టేసి ఉంటారు. ఇది కూడా కారే అయి ఉంటుంది. ఇదేమో గుడి షేప్లో ఉన్నదన్నమాట. ఆంజనేయ స్వామి ఉన్నాడు పైన, ఆ షేప్ కారు. అది చూడండి. రే తనే టాలెస్ట్ సైకిల్ అనుకుంటా. గిన్నిస్ అదే అది షోయింగ్ అంతే. ఇంక జైంట్ వీల్ అంత ఉంది కదా. ఇది సైకిల్ ఏంటి? టైర్ చూడండి ఎంత ఉందో. ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? ఇక్కడ ఇంకో ప్రపంచం ఉంది. ఇక్కడ ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి ఇక్కడైతే. ఇదేమో సైకిల్. ఇదేమో చిన్న సైకిల్. ఇది కొంచెం పెద్ద సైకిల్. అది ఇంకా పెద్ద సైకిల్. ఈ కారు మాత్రం చాలా బాగుంది. చాలా రియలిస్టిక్గా ఉంది వాటి అన్నట్లే కన్నా. అది ఏంటంటే ఊరికే షోయింగ్. చాలా బాగుంది. ఇది సీట్లు కూడా భలే ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కానీ దుమ్ము గట్ట పట్టేసింది. కానీ బా ఇలాంటి కార్లు ఎక్కాలి, నడపాలి అని నాకు ఎప్పటి నుంచో కోరికలు రతనాయి. ఎక్కడైనా దొరికితే లైఫ్లో ఒక్కసారి ఇలాంటి కార్లు నడపాలి. ఇది రిక్షా. ఇది నేను చూశాను చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు చూసారో లేదో కానీ ఈ టైప్ రిక్షాలు నేను చూసా. మా తనయ్య గడికి స్కూల్కి కూడా వెళ్ళాడంటే ఆడి వయసు ఎంతో మీరే గెస్ చేయండి. ఇది మారుతి 800 2 సీటర్ కార్ అంట. 1995లో తయారు చేశారంట. ఇదేమో టోపిలినో 2 సీటర్. ఇది 2 సీటర్ కారు. ఇది సూపర్ కార్ అంబాసిడర్ సూపర్ 10. దీని పేరు ఏదో వేశారు ఇక్కడ. ఇది అంబాసిడర్. చాలా బాగుంటుంది. చాలామంది ఫేవరెట్ కారు కూడా. ఈ కారు కూడా బాగుంది. ఇవన్నీ ఓల్డ్ ఎప్పుడో కార్లు. ఇది సూపర్ కారు. ఒక సినిమాలో కారు మాట్లాడుతుంది. రాజేంద్ర ప్రసాద్ సినిమా ఏదో ఉంటుందిరా, సేమ్ అలా ఉంది కారు. ఇది ట్రైను. ఎంత ఉందో చూడండి. 1 2 అవి ఎవరుకుంటా గూడ్స్ ట్రైన్లు కొంటే చూసారో బోగీలు, ఆ బోగీల్లా ఉన్నాయి అవి. సూపర్ ఉంది కారు మాత్రం. రే ఏముందరా తన కారు. ఇది హోల్స్లే అంట కారు. అవతలోడు చచ్చిపోతాడు. అసలు మన సమస్య లేదు. అసలు ఎంత గట్టిగా ఉందో చూడరా బాబు. అది చూస్తుంటేనే అర్థమైపోతుంది ఐరన్. ఇది ట్రాక్స్ జీప్. ఇది మామూలుగానే ఉంది. ఇది రోనా బోట్ అంట కారు. రోల్స్ రాయిస్ ఓడిది. అదిగోండి రోల్స్ రాయిల్స్ సింబల్. ఎప్పుడుదంటే ఇది 1925 సిల్వర్ గోస్ట్ రెప్లికా. భలే ఉంది ఈ కారు మాత్రం. చాలా బాగుంది. ఇది కూడా ఇంజినే చూడండి ఎంత ఉందో. ట్రైన్ ఇంజిన్లా ఉంది అది చూడడానికి. బా ఈ కారు సూపర్. హిందుస్థాన్ 10 మోడల్ 1947 అంట.
అసలు ఆ బాడీ ఏంటి అలా ఉంది, చాలా బాగుంది. బండి మాత్రం హైలైట్ ఉంది. ఆ సింబల్ చూడండి, డీర్ సింబల్ వేసారు అక్కడ. ఇది లోటస్ కార్ అంటే ఇది సూపర్. ఈ పెళ్ళిళ్ళకి చూసాను ఈ టైప్ కారులు నేను. ఇవి ఇప్పటికీ ఉంటాయి. అవును, పెళ్ళిళ్ళకి వాడుతూ ఉంటారు ఈ హంస కారు. 610 రూపాయలు ఖర్చు అయితే అయింది, కానీ చాలా బాగా అనిపించింది చూడడానికి. అసలు ఆయన ప్యాషన్ని మెచ్చుకోవచ్చు. అసలు ఇన్ని కార్లు కలెక్ట్ చేయడం అయితేనేంటి, మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితేనేంటి, ఆయనకి ఐడియాలు రావడం, అది చేయడం, దాన్ని మనం మెచ్చుకోవడానికైనా మనం టికెట్ కొని వచ్చి చూడొచ్చు. ఇక్కడ శివలింగం కార్ అది కూడా రన్నింగ్లో ఉంది. ఇందాక చూసారు కదా వీడియోలో. ఆ ట్రైన్ కార్ చూసారా, ఆ కారు కూడా రన్నింగ్లో ఉందన్నమాట. అలాగా ఆ ఫోనులు పెట్టడానికి ఒక టేబుల్ అనుకున్నాను నేను. కట్ చేస్తే తీతేనే ఓపెన్ చేయి, చూసారా టీవీ. అది వాల్యూము, ఛానలు, టోను, బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అన్నీ పెంచుకునే టీవీ అది. ఓడి అమ్మ, ఫోన్లు కూడా ఉన్నాయి, పనిచేసే ఫోన్లేనంట అవి. కనెక్షన్ ఇవ్వాలి కాకపోతే. ఇందాక చూసాం కదా మనం హెల్మెట్ బైక్, అదిగోండి, అది కూడా రన్నింగ్లోనే ఉంది. మనిషి ఎవడూ లేడు అందులో. అది రిమోట్ కార్ అనుకుంటా. మనిషి లోపల కూర్చోలేదు, రిమోట్తో కంట్రోల్ చేసే కార్ అది, హెల్మెట్ది. దీని సైలెన్సర్ చూసారా ఎంత ఉందో. ఆ సీటు హ్యాండిల్ చూడండి ఎంత ఉందో. ఎక్కచ్చు ఇది. దీని మీద ఒక కాలేసి, ఇది పట్టుకుని ఇక్కడ ఒక కాలేసి అది అలా ఎక్కచ్చు అనమాట దీని మీదకి. చూడండి హ్యాండిల్ కూడా అందట్లేదు. ఇదంతా షోయింగ్ అనమాట. ఇదంతా ట్యాంక్. దూరం నుంచి చూడండి నేను ఎంత ఉన్నాను చూడండి. దాని మీద నేను చూపిస్తా. నేను చూడండి ఎంత ఉన్నాను దీని మీద. అది ఏం అందదు, అంత డమ్మీ. అందుకోవాలంటే అలా వంగాలి. జస్ట్ ఫోటో దిగడానికి పెట్టారు అనమాట. ఇదిగోండి టొయోటా ఇంజిన్, ఇది కార్ ఇంజినే పెట్టారు. తిరుగుతుంది కూడా అది. అంత పెద్ద ఇంజిన్ దేనికుంటుంది, లారీ అంటావేంటి? అది మా మ్యాటర్. మామూలుగా లేదు ప్లేస్ మాత్రం. చూసారు కదా, అసలు ఆయన ప్యాషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినా, లేకపోతే వీకెండ్లో ఎక్కడికన్నా ప్లాన్ చేసినా, ఒకసారి అది ప్లాన్ చేయండి. కళ్ళకి ఆనందం అనమాట. అరే ఇలా కూడా చెయ్యొచ్చా అని చెప్పేసి చూడడానికి మాత్రమే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మే హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.